రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమాను లాంఛనంగా ప్రోమోతో ప్రకటించారు. ఇద్దరే ఎవరికి వాళ్ళే. కానీ సినిమాలో హీరో ఎవరని కమల్కు డౌట్ వచ్చింది. డైరెక్టర్ ఏం చెప్పాలో తెలియక మొహం తల్లబోయింది. మరి సినిమాలో ఈ ఇద్దరిలో ఎవరిని హీరోగా చూపించబోతున్నాడు? టాలీవుడ్ క్రేజీ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటించి 47 ఏళ్లైంది. వీళ్ళిద్దరితో సినిమా తీయాలని చాలా కాలంగా ప్రయత్నాలు జరిగాయి. సుందర్, లోకేష్ కనగరాజ్ వంటి దర్శకులను అనుకున్నా కుదరలేదు. సూట్ అయ్యే కథ కోసం వెయిట్ చేస్తే నెల్సన్ చెప్పిన కథ ఇద్దరికీ నచ్చి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇంత క్రేజీ అండ్ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్ ను దాదాపు 4 నిమిషాల గ్లిమ్స్ తో కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేశారు. సినిమాలో హీరో ఎవరు అన్న డౌట్ నెల్సన్ లో ఉందనుకుంటా. కాన్సెప్ట్ వీడియోను కూడా అలాగే డిజైన్ చేశాడు. ఈ ఇద్దరిలో ఎవరి రూమ్ లోకి వెళ్లాలో అన్న కన్ఫ్యూజన్ తో వీడియో మొదలై హీరో ఎవరన్న డౌట్ తో ఎండ్ అయింది. రజనీకాంత్, కమల్ హాసన్ కలిసి నటిస్తున్న సినిమా కావడంతో ఆటోమేటిక్ గా హైప్ క్రియేట్ అయింది. ఈ ఇద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూడడానికి ఏడాది పడుతుంది. అయితే గ్లిమ్స్ రూపంలో ముందే చూపించేశాడు దర్శకుడు. ఎవరికి రాని ఛాన్స్ నెల్సన్ దిలీప్ కుమార్కి వచ్చింది. ఇద్దరు లెజెండరీ హీరోస్ ని ఎలా చూపిస్తాడు, ఎలాంటి స్టోరీతో వస్తాడు, ఎవరి క్యారెక్టర్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు చాలా ఉంటే ప్రోమోలో కమల్ డౌట్ తో ఇబ్బందులు పడ్డాడు. హీరో ఎవరో అని అడిగిన కమల్ ప్రశ్నకు సమాధానం దొరక్క షాక్ అయ్యాడు నెల్సన్. ఈ డౌట్ ప్రోమో వరకే అయితే బానే ఉంటుంది. మేకింగ్ లో కూడా ఇలాంటి కన్ఫ్యూజన్ పెట్టుకుంటే ఇద్దరికీ న్యాయం చేయలేడు దర్శకుడు. ప్రోమోను డిఫరెంట్ గా డిజైన్ చేసి ఆకట్టుకునే నెల్సన్ టాలెంట్ పై నమ్మకంతో ఉన్నారు తంబీలు. ఇద్దరు ఏజ్డ్ హీరోలే. సినిమాలోనే కాదు టీజర్లోనూ వీళ్ళిద్దరినే చూపిస్తే బోర్ కొడుతుందనుకున్నారో ఏమో. అందుకే గ్లిమ్స్ వీడియోలో వీళ్ళ ఎలివేషన్స్ మధ్యలో గ్లామర్ హంగులద్దాడు దర్శకుడు. ఇద్దరు సూపర్ స్టార్స్ డైరెక్ట్ చేసే ఛాన్స్ నెల్సన్ కొట్టేశాడు. ఇక రజనీకాంత్ తో వరుసగా ఇది 3వ సినిమా. సరైన హిట్ లేని రజనీకాంత్ జైలర్ తో హిట్ తీసుకొచ్చాడు. జైలర్ 2 షూటింగ్ పూర్తి కాకుండానే రజనీకాంత్, కమల్ సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు నెల్సన్. RRR రిలీజ్ అయ్యే వరకు రామ్ చరణ్, ఎన్టీఆర్ ఈక్వల్ హైప్ ఇస్తూ వచ్చాడు రాజమౌళి. చెర్రీ టీజర్ కు ఎన్టీఆర్ వాయిస్ ఇస్తే ఎన్టీఆర్ టీజర్ కు చెర్రీ వాయిస్ ఓవర్ ఇచ్చాడు. ఇదే ఫార్ములాను నెల్సన్ పాటిస్తూ ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అని కాకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇచ్చినా హీరో ఎవరన్న ప్రశ్నతో నెల్సన్ ను కన్ఫ్యూజ్ చేశాడు కమల్. ఏడాదికి 2 సినిమాలతో ప్రభాస్ రావాలనుకుంటున్నా కుదరడం లేదు. చేతిలో ఎప్పుడూ 3-4 సినిమాలు పెట్టుకున్నా షూటింగ్ డిలే అవుతూనే ఉంటుంది. ఒక్కోసారి డార్లింగ్ కనిపించకుండానే ఏడాది గడిచిపోతుంది. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. డార్లింగ్ దూకుడు ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. ఇప్పట్లో సెట్స్ పైకి రాదు అనుకున్న కల్కి 2ని కూడా తెచ్చేశాడు. జనవరి అంతా రెస్ట్ తీసుకున్న ప్రభాస్ ఉన్నట్టుండి ఫిబ్రవరిలో బిజీ అయిపోయాడు. ఏకంగా 2 సినిమాల షూటింగ్స్ చేసేశాడు. రాజాసాబ్ తర్వాత ప్రభాస్ 3 సినిమాలు చేస్తున్నాడు. ఫౌజీ ఆల్రెడీ షూటింగ్ మొదలై ఏడాది అవుతోంది. ఈ మధ్యనే సందీప్ వంగ స్పిరిట్ స్టార్ట్ చేశాడు. కల్కి 2 మొదలు కావాల్సింది. ఇక ముందుగా ఫౌజీ షూటింగ్ పూర్తి చేయడానికి డేట్స్ ఇచ్చాడు. ఫౌజీ షెడ్యూల్ పూర్తయిందో లేదో శనివారం కల్కి 2 రెగ్యులర్ షూటింగ్ కు క్లాప్ కొట్టేశాడు. హైదరాబాద్ శివార్లో వేసిన భారీ సెట్ లో కల్కి 2 షూటింగ్ మొదలైంది. 10 రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ప్రభాస్ తో పాటు అమితాబ్, కమల్ హాసన్ పాల్గొంటున్నారని తెలిసింది. కల్కి టైంలోనే కల్కి 2 కు సంబంధించిన కొన్ని సీన్స్ తీశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఎక్కువ డేట్స్ ఇవ్వాల్సిన అవసరం లేకపోవడంతో కల్కి 2ను లైన్ లో పెట్టాడు ప్రభాస్. ప్రభాస్ ఎప్పుడు ఏం చేస్తాడో ఎవరికి అంతుపట్టడం లేదు. సెట్స్ పై 2 సినిమాలు స్పిరిట్, ఫౌజీ పెట్టుకుని ఎవరు ఊహించని విధంగా కల్కి 2కి డేట్స్ ఇచ్చాడు. అలాగని స్పిరిట్ ను దూరంగా పెట్టడం లేదు. కల్కి 2 షెడ్యూల్ పూర్తయ్యాక స్పిరిట్ షూట్ లో జాయిన్ అవుతాడు. ఒకేసారి 3 సినిమాలు చేయడం ఈ పాన్ ఇండియా హీరోకే చెల్లింది. ఇక నుంచి సినిమాకు 2-3 ఏళ్లు తీసుకోకుండా స్పీడ్ గా పూర్తి చేస్తాడట. రాజాసాబ్ ను 3 ఏళ్లు సాగదీయడంతో నిర్మాత భారీ నష్టాలు చూడాల్సి వచ్చింది. తన వలన జరిగిన ఈ తప్పు మరోసారి జరగకుండా ఉండేందుకు స్పిరిట్ ను 95 రోజుల్లో పూర్తి చేస్తారని తెలిసింది. కల్కి 2 షూటింగ్ స్టార్ట్ అయినా అవినీతి మాత్రం ఉండిపోయింది. దీపిక గొంతెమ్మ కోరికలు తీర్చలేకపోయిన నిర్మాతలు ఆమెను తప్పించారు. మరి సుమతి పాత్రను ఎవరితో రీప్లేస్ చేస్తారు చూద్దాం. సుమతి పాత్రకు దీపికా ప్లేస్ లో మరొకరిని సెట్ చేయటం మేకర్స్ కు కత్తి మీద సామే. అన్నింటికంటే ముందు మంచి పర్ఫార్మర్ అయి ఉండాలి. మేకర్స్ కు సాయి పల్లవి మెయిన్ ఆప్షన్ గా కనిపించింది. సాయి పల్లవి పేరు ఇంకా ప్రకటించకపోయినా ఆల్రెడీ మేకప్ టెస్ట్ చేశారని తెలిసింది. కథ, క్యారెక్టర్ నచ్చితే గానీ సైన్ చేయని సాయి పల్లవిని ఒప్పించటం చాలా కష్టం. ఇంతవరకు అఫీషియల్ గా ఓకే చెప్పకపోయినా దీపికా ప్లేస్ లో సాయి పల్లవి పేరు గట్టిగా వినిపిస్తోంది. సాయి పల్లవి ప్రస్తుతం హిందీ మూవీస్ తో బిజీగా ఉంది. డెబ్యూ మూవీ ఏక్ దిన్ మే 1న రిలీజ్ అవుతోంది. సీతగా నటిస్తున్న రామాయణ 2 పార్ట్లుగా రూపొందుతోంది. ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ షూట్ పూర్తయింది. ఇక మరోవైపు ధనుష్ 55వ సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. తండేల్ తర్వాత మరో తెలుగు సినిమా చేయని సాయి పల్లవి సుమతి రోల్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తే తెలుగులో నటించే తొలి స్టార్ మూవీ ఇదే అవుతుంది. చాలా మంది హీరోయిన్స్ గ్లామర్ యాక్టింగ్ కి మాత్రమే పరిమితమవుతున్నా
కొందరు ముద్దుగుమ్మల్లో మల్టీ టాలెంట్ ఉంది. భానుమతి, సావిత్రి, విజయ నిర్మల జీవితల వరలక్ష్మి శరత్ కుమార్ మెగాఫోన్ పట్టింది. డైరెక్టర్ కావాలన్న డ్రీమ్ ని సరస్వతి సినిమాతో తీర్చుకుంది. అదెలాగో మీరే చూడండి. ఈ జనరేషన్ హీరోయిన్స్ కు పెళ్లే యాక్టింగే అంటున్నారు. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ పెళ్లి తర్వాత ఓ అడుగు ముందుకేసి మెగాఫోన్ పట్టి సరస్వతి అనే క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ను డైరెక్ట్ చేసింది. ప్రియమణి, ప్రకాష్ రాజ్, వరలక్ష్మి కీ రోల్స్ పోషించిన ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ ఇస్తున్నాడు. ట్రైలర్ ను నాని రిలీజ్ చేశాడు. సినిమాలే టార్గెట్, యాక్టింగే ఊపిరి అన్నట్టు వరుస పెట్టి సినిమాలు చేసేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ప్రేమలో ఉన్నట్టు ఎవరికీ తెలీదు. నికోలాయ్ సచ్దేవ్ తో ఎంగేజ్మెంట్ తో అందరికీ షాక్ ఇచ్చింది. నిశ్చితార్థం జరిగిన మరుసటి రోజే షూటింగ్ లో పాల్గొని వృత్తి పట్ల తనకున్న కమిట్మెంట్ తెలిపింది వరలక్ష్మి. పెళ్లి తర్వాత యాక్టింగ్ కంటిన్యూ చేస్తూ మలయాళంలో ధీరం మూవీతో పాటు తమిళం, ఇంగ్లీష్, అరబిక్ మూవీ రజనాలో నటిస్తోంది. గోపీచంద్ మల్లేని తీసిన క్రాక్ వరలక్ష్మికి తెలుగులో గుర్తింపు, క్రేజ్ తీసుకొచ్చింది. గోపీచంద్ వల్లనే తాను ఈ పొజిషన్ లో ఉన్నానంటూ సరస్వతి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో వరలక్ష్మి ఎమోషన్ అయింది. తెనాలి రామకృష్ణ బిఏబిఎల్ అనే ఫ్లాప్ మూవీతో వరలక్ష్మి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ తర్వాత క్రాక్, నాంది వరుస హిట్స్ తో తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అయింది వరలక్ష్మి. క్రాక్ తర్వాత యశోదాలో విలనిజం చూపిస్తే వీర నరసింహారెడ్డిలో కూడా నెగటివ్ టచ్ ఇచ్చింది. హనుమాన్ లో హీరో అక్క పాత్రతో ఆకట్టుకుంది. మెగాఫోన్ పట్టి డైరెక్టర్ గా బిజీ కావడంతో తెలుగులో యాక్టింగ్ కు దూరమైంది వరలక్ష్మి. మిస్సింగ్ కేసు చుట్టూ తిరిగే సరస్వతి మార్చి 6న థియేటర్స్ లోకి వస్తోంది. కెరియర్ మొదట్లో విశ్వక్సేన్ సక్సెస్ స్ట్రైక్ రేట్ 100% ఉండేది. కానీ 2 ఏళ్లుగా 100% ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. స్వతహాగా దర్శకుడైన విశ్వక్ మరీ ఇంత నాసిరకమైన కథలను సెలెక్ట్ చేసుకోవడం ఫ్యాన్స్ కి షాక్ ఇస్తోంది. అందుకే హిట్ కోసం సొంత స్టోరీతో వస్తున్నాడా? మరొకసారి మెగాఫోన్ పట్టి ఎలాంటి సినిమా తీస్తున్నాడు? విశ్వక్ లో డైరెక్టర్ ఉండడంతో ఓ దర్శకుడు చెప్పే కథ బాగుందా లేదా, నెరేషన్ ఎలా ఉందో ఇట్టే పసిగట్టేయచ్చు. కానీ గత 2 ఏళ్లుగా నటించిన ఫ్లాప్ మూవీస్ చూస్తుంటే దర్శకుడిగానే కాదు, ఒక హీరోగా కూడా ఆలోచించడం లేదు. ఛాన్స్ వచ్చింది కదా, ఫ్యాన్సీ రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు కదా అని ఏది పడితే ఆ సినిమా ఒప్పుకుంటే ఎలా ఉంటుందో లైలా పాఠం నేర్పింది. లైలా డిజాస్టర్ తర్వాత గ్యాప్ తీసుకుని ఫంకీతో హిట్ కొడదామని రీసెంట్గా వస్తే బాక్సాఫీస్ స్ట్రోక్ ఈసారి గట్టిగానే తగిలింది. మెగాఫోన్ పడితే గానీ హిట్టు దక్కదన్న సంగతి గ్రహించినట్లున్నాడు విశ్వక్. ధమ్కీ తర్వాత డైరెక్ట్ చేస్తున్న కల్ట్ మూవీ 2025 మేలో లాంఛనంగా మొదలైంది. దీంతో పాటు పొలిటికల్ డ్రామా లెగసీలో నటిస్తున్నాడు. గుర్తింపు తీసుకొచ్చిన ఈ నగరానికి ఏమైంది 2లో నటిస్తున్నాడు విశ్వక్. కల్ట్ టీజర్ ను శనివారం రిలీజ్ చేశారు. ఫలక్నామా దాస్ కా ధమ్కీతో దర్శకుడిగా హిట్ అయిన విశ్వక్ కల్ట్ మూవీ తీస్తున్నాడు. రెగ్యులర్ జానర్ కాకుండా కొత్తగా ప్రయత్నించినప్పటికీ వైలెన్స్ ఎక్కువైంది. టీజర్లో హింస పరాకాష్ఠకు చేరింది. దీనిపై విశ్వక్ మాట్లాడుతూ కొత్తగా ట్రై చేయాలంటే ఇలాంటి రిస్కులు తప్పవని మ్యాడ్గా దూసుకుపోతున్నానన్నాడు. కల్ట్ మూవీ షూటింగ్ దాదాపు పూర్తయింది. ఇంకో 20 రోజుల షెడ్యూల్లో ఒక ఫైట్తో పాటు అవుట్డోర్ షాట్స్ తీయాలన్నాడు దర్శకుడు. విశ్వక్తో ఈ నగరానికి ఏమైంది తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్ మాటలు రాయిగా కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ ఇచ్చాడు.